హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. అందరికీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉగాది. సుఖ సంతోషాలతో హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ పొద్దున పూజ అవంతా చేసుకున్నాను నేను, ఉగాది పండుగ కాబట్టి. యాక్చువల్గా నా ఫోన్లో స్టోరేజ్ చాలా తక్కువ ఉందండి, అందుకని వంటలు చేయడం అవంతా కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫోన్లో స్టోరేజ్ లేదు. అండ్ ఈరోజు పండగ చాలా హడావిడి అయిపోయింది మొత్తానికి. సో ఓన్లీ పూజ అండ్ ఉగాది పచ్చడి చేసి చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు నైట్ వ్యూ, డోర్ డెకరేషన్ కూడా ఎలా ఉందో చూపిస్తానని చెప్పాను కదా. ఒకసారి డోర్ వెళ్ళి మెయిన్ డోర్ డెకరేషన్ ఎలా ఉందో చూద్దాం కదండి. ఇదేమో మెయిన్ డోర్ అండి. మొన్న మీషోలో డోర్ డెకర్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టాను కదా, ఒక వీడియో కూడా చేశాను. చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వెల్కమ్ బోర్డ్ని ఇక్కడ మెయిన్ డోర్కి పెట్టాను అనమాట. అండ్ గడపకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. ఇది నైట్ వ్యూ అనమాట, సాయంత్రం అప్పుడు. బయట ముగ్గేమో లోటస్ ఫ్లవర్ ముగ్గేసుకున్నాను. అండ్ ఇంకా ప్రతి పండగకి పూజకి నేను మారేడు చెట్టుకి పూజ చేస్తాను. ఇది మాది నార్త్ ఫేస్ ఇల్లు అనమాట. ఓన్ హౌసేనండి, 10 years అవుతుంది తీసుకొని. చిన్నది, 125 గజాలు, 125 స్క్వేర్ ఫీట్ అంటారు. అండ్ 2 bedroom హౌస్ అనమాట ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా మీషోలో ఆర్డర్ పెట్టుకున్న చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ డోర్ డెకరేషన్కి ఇలా డెకరేట్ చేశాను. అండ్ ఇక్కడ మెయిన్ డోర్కి ప్లాంట్స్ తెచ్చి పెడదాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ ఎండాకాలం వస్తుంది కదా, అవి ఉంటాయో ఉండవో అని చెప్పేసి మళ్ళీ రైనీ సీజన్లో తీసుకొచ్చి పెడదామని ఉన్న ప్లాంట్స్నే ఇలా డెకరేట్ చేశాను. ఆ ప్లాంట్స్ని నీట్గా చేసుకొని వాటర్ వేశాను. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టమంటే మా వాళ్ళు కట్టినదంతా ఊరికే ఆడుకొని వేస్ట్ చేశారండి. నేను ఇంకా మామిడి కొమ్మల్ని తీసుకొచ్చి అటు ఇటు పెట్టేశాను. ఇంకా చూడండి, సోఫాలు ఒక్క చోట ఉన్నది ఉండనియరు, ఇటు తీసుకెళ్ళి అటు పెట్టారు. ఇది లివింగ్ రూము. అటు 2 bedrooms అండి, ఎదురెదురుగా ఉంటాయి. ఇది కిచెన్, ఇక్కడేమో పూజ రూమ్ అన్నమాట. సాయంత్రం కూడా పూజ చేసేసాను. అండ్ ఇంకా పొద్దున పూట అయితే నేనే ఇవాళ పూజ చేశానండి. అండ్ ఉగాది పండగ అంటే చాలా స్పెషల్. ఇది ఇయర్కి బిగినింగ్ అనమాట. ఉగాది అంటే సాంస్క్రిట్లో యుగాది అనమాట. యుగాది అంటే ఆది అంటే ఫస్ట్ అనమాట, యుగానికి మొదలు అనమాట. బ్రహ్మదేవుడు ఈ ఉగాది రోజున యూనివర్స్ని సృష్టించాడంట. అందుకని ఇది ఇయర్కి బిగినింగ్ కాబట్టి యుగాది, ఉగాది అంటారు. ఆ తర్వాతే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలని సృష్టించాడంట. మా ఇంటి దేవత చౌడేశ్వరి దేవి అమ్మవారు అన్నమాట. బంగారు మైసమ్మ తల్లి అమ్మవారు అండ్ నిమిషాంబికాదేవి అమ్మవారు కూడా కులదేవతలే. అందుకని ఈ ఉగాది రోజున ఇంటి దైవమైన దేవుళ్ళని పూజిస్తాము. చౌడేశ్వరి దేవి అమ్మవారికి, వినాయకుడికి పూజ చేస్తాము ఈరోజు మేము. అండ్ ఇంకా ఫస్ట్ మెయిన్ డోర్కి పూజ చేయాలన్నమాట. మా వారేమో ఇక్కడ దేవుడి ఫోటో లేదని చెప్పేసి ఒక వినాయకుడి ఫోటో కొత్తది తీసుకొచ్చారు ఇవాళ.
తీసుకొచ్చి ద్వారానికి అలంకరించుకొని ఇంకా పూజ చేసుకుంటున్నాము. ఇంకా ఉగాది రోజున గుమ్మడికాయలు, మామిడి తోరణాలు ఇవన్నీ ఈరోజు కట్టుకోవచ్చు అన్నమాట. కొత్త పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది. అండ్ ఈ సంవత్సరం అంతా ఎంతో బాగుండాలని, మీ అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మా వారు పైనకెక్కి మొత్తం ఇవన్నీ డెకరేట్ చేశారు ఆయనే. మా వారు హైదరాబాద్లో కెమికల్ ల్యాబొరేటరీలో మేనేజర్గా పనిచేస్తున్నారండి. నేనేమో హౌస్ వైఫ్ని, ఇంట్లోనే ఉంటాను. ఇప్పుడు యూట్యూబర్ని. అండ్ మా పాప ఏమో 10th క్లాసు, బాబు ఏమో ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. దేవుడి ఫోటోలన్నింటినీ పూలతో అలంకరించుకొని ప్రసాదాలన్నీ తయారు చేసుకున్నాను. పులిహోర, దద్దోజనం, పొంగలి అండ్ ఫ్రూట్స్ తోటి పూజ చేసుకుంటున్నాను. వంటలన్నీ చూపిద్దామంటే కెమెరాలో స్టోరేజ్ లేదండి. ఇంకా పీట పైన ముగ్గు వేసుకొని అందులో ప్లేట్లో బియ్యం పోసుకొని ఓం రాసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత పసుపు కుంకుమ వేసుకొని చిన్న చిన్న విగ్రహాలు ఉన్నవి నేను ఈ ప్లేట్లో పెట్టేస్తానన్నమాట. అందరి దేవుళ్ళని ఫస్ట్ వినాయకుడిని పెట్టుకున్నాను. తర్వాత సీతారాములు, ఇది భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చినదనమాట. అండ్ సత్యనారాయణ స్వామి అండ్ లక్ష్మీదేవి మాత చిన్న విగ్రహాలు ఉన్నాయి మా ఇంట్లో. అంతా ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా మా వాళ్ళు చూడండి, ఇక్కడ పులిహోర కలపండి అని చెప్పి వాళ్ళకే ఇచ్చానమాట. అండ్ మామిడాకులు తోరణాలు కట్టమని చెప్పాను. ఇంకా అక్కడే కూర్చున్నారు వాళ్ళు ముగ్గురు, ఒక్క పని కూడా చేయకుండా. ఇంకా నేనైతే ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాను. ఇప్పుడు కొత్త కుండ తీసుకుని వచ్చుకొని అందులో ఉగాది పచ్చడి తయారు చేయాలన్నమాట. ఫస్ట్ మామిడాకుని ఒక పువ్వుని కట్టుకుంటున్నాను. కొత్త కుండ ఉగాది రోజు తీసుకొస్తే చాలా మంచిదన్నమాట. అంటే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కుండ మన కడుపుని చల్లగా చేస్తుందని అర్థం. అందులో మంచినీళ్ళు పోసుకోవాలి. ఇంకా ఒక్క కుండని మాత్రమే పెట్టొద్దన్నమాట. బుజ్జిది ఇంకొక చిన్నది కూడా పెట్టాలి తోడుగా, తోడు పెళ్ళి కొడుకు అన్నట్లు. అక్కడ కుండలు కొనేవాళ్ళే ఆ చిన్న కుండని కూడా ఫ్రీగా ఇచ్చారంట. ఇందులో కూడా నీళ్ళు పట్టుకోవాలి. మట్టి పాత్రల్లో వంటలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. సమ్మర్లో మజ్జిగ తయారు చేసుకొని ఈ కుండ నిండా పెట్టుకొని పొద్దున్నే తాగితే అసిడిటీ పోతుందండి. ఇంకా మనం షడ్రుచుల్ని యాడ్ చేద్దాం. ఈ చిన్న కుండలో అయితే ఓన్లీ బెల్లం వేసాను. ఇంకా పెద్ద కుండలో ఫస్ట్ బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం వచ్చి పాజిటివిటీ అన్నమాట. అన్నీ మంచిని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పులుపు కోసం చింతపండుని యాడ్ చేస్తున్నాను. గుజ్జు తీసి ఇలా వడగట్టుకున్నాను. అండ్ ఉప్పు, షడ్రుచుల్లో 3వది. ఇంకా కారం పొడి లేకుండా నేను మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇంకా చేదు కోసం వేప పువ్వుని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా కడిగేసుకొని వేప పువ్వుని వేసుకుంటున్నాను. అందులో కూడా కొంచెం వేప పువ్వు వేసాను. అండ్ వగరు కోసం పిందెలాగా ఉన్న మామిడికాయను తీసుకోవాలి. అది వగరుగా ఉంటుంది. ఒక మామిడికాయని అందులో యాడ్ చేశాను. ఈ ఉగాది పచ్చడిని తీసుకొచ్చి పూజ రూమ్లో పెట్టి
పూజ చేసుకున్నాను అన్నమాట. ప్రసాదాలు ఇంకా ఉగాది పచ్చడి పెట్టి అందరం దేవుణ్ణి మంచి జరగాలని కోరుకున్నాము. ఇంతేనండి మా ఉగాది పూజ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై వీడియోస్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోలని మీకు తయారు చేసి చూపిస్తాను. అండ్ ప్రతి పండగకి ఇలా డబ్బులు పెడతామన్నమాట. ఆ డబ్బులు మొత్తం 1 ఇయర్కి ఒకసారి తిరుపతి హుండీలోనే వేస్తాము. ఎందుకంటే కలియుగ దైవం ఆయనే కాబట్టి. ఎంతోమంది జనాల్ని పోషిస్తున్న దేవుడు వెంకటేశ్వర స్వామి. శ్రీ మాత్రే నమః అని మంత్రం చెప్పుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు ఇంట్లో చదువుకుంటే ఈరోజు మంచిదండి. ఇంకా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి మొక్కుకున్నాను. వ్యూవర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏవైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా ఉగాది రోజున మొదలు పెడితే చాలా మంచిది. నాకు కూడా సక్సెస్ రావాలని కోరుకున్నాను. ఇదంతా మీ చేతిలోనే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.